హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. సండే అంటే బిర్యానీ, బిర్యానీ అంటే సండే కదండీ! ఈరోజైతే నేను మష్రూమ్ దమ్ బిర్యానీ చేస్తున్నా అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా పర్ఫెక్ట్‌గా ఎలా రావాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసమైతే మష్రూమ్స్, బిర్యానీ మసాలాలు, అలాగే ఒక 8 వరకు పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టమాటా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2 తీసుకున్నానండి. ఈ ముక్కలన్నీ పక్కన పెట్టుకొని, ఇప్పుడు బాండీలో వాటర్ వేసుకొని, వాటర్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ రైస్ కోసం అండి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి గదండీ! అందులో సగం ముక్కలు ఇందులో వేసుకోవాలండి. మిగతా సగం మనం దమ్ ప్రిపేర్ చేసుకునేటప్పటికి ఉంచుకోవాలండి. ఈ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా! ఇందులోనే కొంచెం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూసుకోండి, సాల్ట్ అనేది మనం నోట్లో వేసుకుంటే వాటర్ సముద్రం నీరంత ఉప్పుగా ఉండాలి. అప్పుడే రైస్‌కి మనకి సాల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసుకొని ఎసరు బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగిన తర్వాత గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని, రైస్ అనేది ఎప్పుడైనా కూడా ఉడికించుకునేటప్పుడు హై ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. చూడండి, రైస్ ఉడుకుతుంది కదా! లాస్ట్ స్టేజ్‌లో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. చాలా బావుంటుందండి. చూడండి, 60% వరకు ఉడికితే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. రైస్ అనేది 60-70% ఉడికింది కదా! తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకొని, ఇందులోనే బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని, హాఫ్ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని, ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కన్ఫర్మ్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఫ్లేవర్ చాలా బావుంటుందండి బిర్యానీకి. బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు ఇందులో 1 ½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కన్ఫర్మ్‌గా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. అప్పుడే మనకి బిర్యానీ అనేది బావుంటుంది. లేదు అంటే కంగారు పడి వేసేసామంటే అంత టేస్ట్ బావుండదండి. చూడండి, మంచిగా ఫ్రై అయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలనేవి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఇందులోనే కొంచెం సాల్ట్, అలాగే కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు, గరం మసాలా వేసుకోవాలండి. సాల్ట్ అనేది చూసుకోండి. ఆల్రెడీ మనం రైస్‌లో వేసుకున్నాం కనుక ఓన్లీ దమ్‌కి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి. ఎప్పుడైనా కూడా మనం బాస్మతి రైస్‌తో బిర్యానీ చేస్తున్నామంటే కన్ఫర్మ్‌గా పెరుగు వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటుందండి. ఈ పెరుగంతా బాగా కలిపి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాక, ఇందులోనే క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. చూడండి, అప్పుడు ఈ మష్రూమ్‌లో ఉన్న వాటర్ అనేది పైకొచ్చేస్తుంది. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అలాగే మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. 50% ఉడికితే సరిపోతుందండి. ఇందులోనే కొంచెం కర్రీ తీసి పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ 50% ఇది ఉడికిపోయింది కనుక. ఇప్పుడు మనం దమ్‌కి ప్రిపేర్ చేసుకుందామండి. ఈ కర్రీలో ఉడికించుకున్న రైస్ అనేది వేసుకొని లేయర్ బై లేయర్ వేసుకోవాలండి. అందరికీ తెలిసిందే కదా దమ్‌కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఈ రైస్ వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోనే మిగతా కర్రీ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉంటే కొంచెం జీడిపప్పులు వేసుకోవచ్చండి, బావుంటుంది. అలాగే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఒక 4, 5 స్పూన్ల వరకు రైస్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదండీ! అది కూడా వేసుకోండి. అలాగే ఫుడ్ కలర్ కోసమైతే నేనైతే రైస్ ఉడికించిన వాటర్‌లో కొంచెం పసుపు కలిపి ఒక స్పూన్ వరకు స్ప్రింకిల్ చేసుకున్నా అండి. ఎలాంటి ఫుడ్ కలర్ అవసరం ఉండదండి. ఇలా వేసుకుంటే యెల్లో కలర్ వచ్చేస్తుంది. టేస్ట్ కూడా బావుంటుందండి. హెల్త్‌కి మంచిది కదండీ! అందుకే చెప్తున్నా. ఇలా వేసి ఇవన్నీ వేసాక మూత పెట్టి
4 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, 6 నిమిషాలు సిమ్‌లో పెట్టి అరగంట పాటు రెస్ట్ ఇచ్చేస్తే మనకి దమ్ అనేది పర్ఫెక్ట్‌గా అయిపోతుందండి. మష్రూమ్ దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోతుందండి. నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా అండి. అందుకు నాకు ఈ టైమింగ్స్ సరిపోయాయండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి టైమింగ్స్ మారుతాయి చూసుకోండి. చూడండి అరగంట తర్వాత బిర్యానీ ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిందో. చాలా అంటే చాలా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ మష్రూమ్స్ వల్ల ఉపయోగాలేంటో చెప్తానండి. ఈ మష్రూమ్స్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే వైటమిన్ బి, డి, పొటాషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుందండి. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎవరైతే డైట్ ప్లాన్ చేస్తారో వాళ్ళకి మష్రూమ్స్ చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కదండీ! వెయిట్ లాస్‌కి మంచిదండి. మెదడు పనితీరుని మెరుగుపరచడంలో కూడా చాలా యూజ్ అవుతుందండి. ఇంకోటండి ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే వైటమిన్ డి ఉంటుంది కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.